ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీకాకుళ ఆంధ్ర మహానాయకుణ్ణి గురించి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకంలో 17వ పద్యాన్ని చూస్తున్నాం. శ్రీకాకుళ ఆంధ్ర నాయకుడే ఆంధ్ర మహావిష్ణువు. ఇతడే ప్రథమ ఆంధ్ర చక్రవర్తిగా ప్రఖ్యాతిగాంచిన చారిత్రక పురుషుడు. నిశుంభుడనే లోకకంటకుని తన బలపరాక్రమాలతో హతమార్చి ఆంధ్రజాతికి ఆరాధనీయుడయ్యాడు. ఈ మహావీరుడు మరణించగానే ప్రజలు ఆయనను దైవంగా భావించి ఆగమశాస్త్ర ప్రకారం ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించటం మొదలుపెట్టారు. ఇలా పూజించబడే అవతారాలనే అర్చావతారాలంటారు. ఇట్టి అర్చావతార నామాలు కూడా విష్ణునామాలతో అభేదంగా ఉంటాయి. విష్ణు సహస్రనామంలో ఆంధ్ర నిషూదనుడని 88వ శ్లోకంలోను, శ్రీ విష్ణోర్ అష్టోత్తర శత దివ్యదేశ స్తోత్రంలో కాకులే త్వాంధ్రనాయకం స్తోత్రరత్నాకరం 29వ పేజీలోనూ కనిపిస్తోంది. పాశ్చాత్య చరిత్రకారుడు ప్రొఫెసర్ విల్సన్ శ్రీకాకుళంలో పూజించబడే విష్ణువు ఆంధ్ర మధుసూదనుడనే పేరుగల సుప్రసిద్ధ ఆంధ్ర చక్రవర్తితో అభిన్నుడు అని పేర్కొన్నాడు. ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ శ్రీకాకుళేశ్వర స్వామి టెంపుల్, పేజీ 6. చెల్లింపదగునే వ్రేపల్లెలో గల వెర్రి గొల్ల ఇల్లండ్రను గొల్లగొనగా మెక్కంగదగునే పెక్కిండ్లలో నుట్లకెక్కి పాల్వెన్నలు డొక్క నిండా మృత్యులదగునె మళ్ళుచ్చి జలకమ్మాడు మత్స్య కంటుల కోకలిచకముగా మ్రొక్కంగదగునె ముందొక్క పూనకు తాగక్కసించిన యాలి కక్కజముగా నిట్టి నగుబాటు పనులు నీవెన్ని కలుగ చేసినాడవు మంచి ప్రసిద్ధ కుడవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావం హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. శ్రీకాకుళాంధ్రదేవా, రేపల్లెలో అమాయకులైన గొల్లవనితలను లొంగ తీసుకున్నావనే అపప్రథ నుంచి ఏ విధంగా నీవు తప్పించుకుంటావయ్యా స్వామి? మెక్కంగదగునె పెక్కిండ్లలో ఒట్లకెక్కి పాల్వెన్నలు డొక్క నిండా. పరాయి వాళ్ళ ఇళ్లల్లో దూరి దొంగచాటుగా ఒట్లలోని పాలు వెన్నలను దొంగిలించటం ఎంతవరకు న్యాయమంటావు? మృత్యులదగునె మళ్ళుచ్చి జలకమ్మాడు మత్స్య కంటుల కోకలిచకముగా. బట్టలను గట్టి మీద పెట్టుకొని కొలంలో స్నానమాడుతున్న ఆడవారి బట్టలను ఎత్తుకెళ్లటం ఎంతవరకు సబబు? మ్రొక్కంగదగునె ముందొక్క పువ్వునకు తాగక్కసించిన యాలి కక్కజముగా. పారిజాత పుష్పం కోసం అలిగి పడుకున్న ఇల్లాలి పాదాలకు నమస్కరించడం ఏమైనా మర్యాదగా ఉందా? ఆ తర్వాత ఏం జరిగిందో లోకానికంతటికీ తెలిసిపోయింది కదయా స్వామి. ఇట్టి నగుబాటు పనులు నీవెన్ని కలుగ చేసినాడవు మంచి ప్రసిద్ధ కుడవే. ఇటువంటి సిగ్గుమాలిన నగుబాటు పనులు, అందరూ నవ్వేటటువంటి పనులు ఎన్నెన్నో నువ్వు చేశావు. అయినా మంచి ప్రసిద్ధ కుడవే, పేరున్న వారివి కదా, ఇవన్నీ కూడా మాసిపోతాయి అంటున్నాడు వ్యంగ్యంగా కవి కాసుల పురుషోత్తమ కవి. స్వస్తి.